హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రమణాని. ఈ క్లాసులో మనము తీసుకోబడిన 3 నెంబర్స్లో ఏ నెంబర్ అనేది బిగ్గెస్ట్ వాల్యూగా గుర్తించబడతారు అనే కాన్సెప్ట్ని లాజికల్ అండ్ అని చెప్పబడే ఆపరేటర్ ఉపయోగించి సి ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం తీసుకోబడిన 3 నెంబర్స్ ఏదైతే ఉందో ఆ 3 నెంబర్స్లో ఏది బిగ్గెస్ట్ వాల్యూ అనేది మనము లాజికల్ అండ్ అనే ఆపరేటర్ ఉపయోగించి చెప్పుకుందాం అనమాట. ముందు ఒకసారి ఆ విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోగ్రామ్కి వెళ్దాం. ఓకేనండి. టు ఫైండ్ బిగ్గెస్ట్ వాల్యూ ఇన్ 3 వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వాల్యూ వచ్చి 10 ఇచ్చారు అనుకోండి, బి వాల్యూ వచ్చి 5 ఇచ్చారు, సి వాల్యూ వచ్చి 20 ఇచ్చారు. ఈ 3 వేరియబుల్స్లో ఏది బిగ్గెస్ట్ వాల్యూ అనేది మనము లాజికల్ అండ్ ఉపయోగించి చెప్పమంటున్నారు. సో ఇక్కడ లాజిక్ ఒకసారి చూడండి, మనం ఎలా రాద్దాము. ఏ అనే దాన్ని ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అయితే లాజికల్ అండ్, అదేవిధంగా ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అయితే, ఇది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఏ వాల్యూ బిగ్గెస్ట్ వాల్యూ అని చూపిస్తుంది. ఒకవేళ ఇది కాకపోతే సెకండ్ స్టేట్మెంట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ లాజికల్ అండ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఏ సితో కంపేర్ చేసినప్పుడు బి బిగ్గెస్ట్ అయితే ఈ బి వాల్యూ ప్రింట్ అవుతుంది. అదేవిధంగా సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అయితే లాజికల్ అండ్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అయితే, సో ఏబితో సిని కంపేర్ చేసినప్పుడు సి బిగ్గెస్ట్ అయితే సి ప్రింట్ అవుతుంది. ఇది ట్రూ అయిందంటే ఇవి రెండు ఆటోమేటిక్గా స్కిప్ అయిపోతాయి. ఓకే, ఇది ఫాల్స్ అయిందంటే ఇది చెక్ చేసుకుంటుంది. వీటిలో సెకండ్ వన్ ట్రూ అయితే ఇది స్కిప్ అయిపోతుంది. అంటే ఏదో ఒక స్టేట్మెంట్ మాత్రమే రన్ అవుతుంది. అంటే ఎల్ స్పాట్ చివరిలో ఎల్ స్పాట్ ఏం చేస్తాము అంటే ఈ 3 అనేవి ఈక్వల్గా ఉంటే ఎల్ స్పాట్ తీసుకుంటుంది అనమాట. ఏబిసి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 3 వేరియబుల్స్ అనేవి ఈక్వల్గా ఉంటే సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఎల్ స్పాట్ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనండి, ఒకసారి చెక్ చేద్దాం ప్రోగ్రామింగ్ ద్వారా. అంతే కదండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒకసారి మనం ఇక్కడ ఏమంటున్నాడు, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటున్నాడు, లాజికల్ అండ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అంటున్నాడు. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఇక్కడ 10, బి వాల్యూ మార్చాను 20, బి వాల్యూ ఎంత అండి 5. సో చెక్ చేయండి, ఇక్కడ ఏమవుతుంది 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 10 అనేది 5 కన్నా పెద్దది. ఓకే, ట్రూ. లాజికల్ అండ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అంటే ఏ వాల్యూ యాక్చువల్గా 10, సి వాల్యూ ఎంత 20. 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 20 ఫాల్స్ కదా, 10 20 కన్నా పెద్దది కాదు. కాబట్టి ఈ కండిషన్ రా. సెకండ్ కండిషన్ ఏమంటున్నాడు, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ లాజికల్ అండ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. బి వాల్యూ ఎంత 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ వాల్యూ 10 ఫాల్స్. 5 10 కన్నా పెద్దది కాదు కదా. సో బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అంటే బి వాల్యూ ఎంత అండి ఇక్కడ 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ సి వాల్యూ 20. దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. సో సెకండ్ కండిషన్ ఆల్సో ఫాల్స్. థర్డ్ కండిషన్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ లాజికల్ అండ్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సి వాల్యూ ఎంత అండి 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 10. సో 20 అనేది 10 కన్నా పెద్ద, ట్రూ. లాజికల్ అండ్ సి వాల్యూ 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి వాల్యూ 5. 25 కన్నా పెద్దది, సో ట్రూ. దిస్ ఈజ్ కండిషన్ ట్రూ, దిస్ కండిషన్ ట్రూ. టు ప్రింట్ సి వాల్యూ ఈజ్ ఏ బిగ్గెస్ట్ వాల్యూ. ఇది లాజికల్ ప్రొసీజర్ మనకు జరిగేది. ఈ యొక్క విధానాన్ని ప్రోగ్రామింగ్ ద్వారా ఎలా అనేది చూద్దాం. ఓకేనండి, రైట్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మీరు ఏ విధంగా 3 వేరియబుల్ వాల్యూలో నుంచి బిగ్గెస్ట్ వాల్యూని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది లాజికల్గా మనం చేసే ప్రోగ్రామ్ అనమాట. ఫస్ట్ కామన్గా డాక్యుమెంట్ సెక్షన్ వాడుతున్నాము. సో ఎగ్జాంపుల్ ఫర్ టు ఫైండ్ బిగ్గెస్ట్ వాల్యూ ఆర్ బిగ్గెస్ట్ నంబర్, నో ప్రాబ్లం.
సెకండ్ వన్ వచ్చిన తర్వాత లింక్ సెక్షన్గా వాడుతున్నాము. లింక్ సెక్షన్ వచ్చిన తర్వాత హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ టు హెచ్. అనదర్ వన్ ఈజ్ ఆల్సో హ్యాష్ ఇంక్లూడ్ conio డాట్ టు హెచ్. మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాం. మెయిన్ అనేది ఎందుకు, ప్రోగ్రామ్ అనేది స్టార్టింగ్ అవటానికి, కంపైల్ ఎగ్జిక్యూషన్ జరగటానికి స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంటాం. సో ఇక్కడ డిక్లేర్ చేద్దాం ఏమని, ఇంట్ ఏ కామా బి కామా సి. ఫర్ ఎగ్జాంపుల్ printf ఎంటర్. మీరు ఏబిసి వాల్యూ 3 ఒకేసారి ఇస్తారా లేకపోతే 1 by 1 ఇస్తారా మీ ఇష్టం. సో 1 by 1 ఎలా ఇస్తారో చూద్దాం. ఎంటర్ ఏ వాల్యూ. సో ఏ వాల్యూ అడుగుతుంది, ఏ వాల్యూ ఇచ్చినారు మీరు ఇస్తున్నారు కాబట్టి స్కాన్ ఆఫ్ %d అడ్రస్ ఆఫ్ ఏ. అనదర్ స్టేట్మెంట్ printf ఎంటర్ బి వాల్యూ. అనదర్ స్టేట్మెంట్ ఎలా చేయాలి కాబట్టి స్కాన్ ఆఫ్ %d ఇంటీజర్ వాల్యూ కాబట్టి అడ్రస్ ఆఫ్ ది బి వాల్యూ. అనదర్ స్టేట్మెంట్ printf ఎంటర్ సి వాల్యూ. సో ఇండివిజువల్గా మీరు ప్రతి వేరియబుల్ని స్టేట్మెంట్ రాసుకుంటూ స్కాన్ ఆఫ్ రాసుకోవచ్చు, లేదా ఈ మూడింటి కలిపి ఒకే స్కాన్ ఆఫ్ రాయొచ్చు. స్కాన్ ఆఫ్ %d అడ్రస్ ఆఫ్ సి. సో ద స్టేట్మెంట్ ఏ వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది, బి వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది, సి వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది. 3 డిఫరెంట్ స్టేట్మెంట్గా మనం రాస్తాం అన్నమాట. సో ఈ 3 డిఫరెంట్ స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ కూడా రావచ్చు. ఏమని, ఎంటర్ ఏ కామా బి కామా సి వాల్యూస్ స్కాన్ ఆఫ్ 3 వాల్యూస్ ఇస్తున్నారు కాబట్టి %d కామా ఇచ్చే కాకండి అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి అడ్రస్ ఆఫ్ సి. సో అది మీ ఏ విధంగా సరే మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి లాజిక్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఏమని, సి ఈజ్ ఈక్వల్ టు ఇంకొక వేరియబుల్ మనం తీసుకుందామా అంటే ఏబిసి 3 వేరియబుల్స్ ఆల్రెడీ మనం పాస్ చేసాం కాబట్టి ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఏంటంటే వేరియబుల్ ఈజ్ బిగ్. సో ఇక్కడ చూడండి, బిగ్ ఈజ్ ఈక్వల్ టు కండిషన్ అప్లై చేస్తున్నాం. ఏమైనా కండిషన్ అప్లై చేస్తున్నాము, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అయితే లాజికల్ అండ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అయితే ఇది స్టేట్మెంట్, ఈ కండిషన్. సో ఇది మొత్తానికి కలిపి ఒక బ్రాకెట్ అప్లై చేద్దాం. ఇది అయితే ఏమవ్వాలి ఇక్కడ మనకి, printf ద బిగ్గెస్ట్ నంబర్ ఈజ్ ఏ ఈక్వల్ టు %d కామా ఏ. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అనదర్ స్టేట్మెంట్ ఏమని, బిగ్ ఈజ్ ఈక్వల్ టు, ఈసారి ఏ విధంగా మనం పంపిస్తున్నాము, బి ఏ చెక్ చేసాం కదా. సెకండ్ స్టేట్మెంట్ ఏంది, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ లాజికల్ అండ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఈ యొక్క బ్రాకెట్లో వచ్చేది. సో ఇక్కడ printf స్టేట్మెంట్ ఉపయోగిద్దాం. ఏమని, printf ద బిగ్గెస్ట్ నంబర్ ఈజ్ బి ఈక్వల్ టు %d కామా బి. ఇది. సో అనదర్ స్టేట్మెంట్ ఏంటిది, బిగ్ ఈజ్ ఈక్వల్ టు సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అయితే లాజికల్ అండ్ సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. దీని మొత్తం క్లోజ్ చేద్దాం. అయినప్పుడు ఏమవుతుంది మనకి, printf ద బిగ్గెస్ట్ నంబర్ ఈజ్ సి ఈజ్ ఈక్వల్ టు %d కామా సి. యాజ్ యూజువల్ గెట్ ch ఫంక్షన్ రిటర్న్ ఈజ్ ఏ కీవర్డ్ 0 క్లోజ్. సో ఇది మనకి ఒక 3 వేరియబుల్లో బిగ్గెస్ట్ వాల్యూ ఏదనేది ఐడెంటిఫై చేసుకోవడం కోసం. సో దీంట్లో మీరు చూడండి, అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ ప్రోగ్రాంలో అవుట్పుట్ ఏమడుగుతుంది, ఫస్ట్ ఎంటర్ ఏ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఇచ్చారు, ఎంటర్ బి వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ బి వాల్యూ ఇచ్చారు. ఎంటర్ సి వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ సి వాల్యూ ఇచ్చారు. సో
10 25 10 అనేది ఏ వాల్యూ, 20 అనేది బి వాల్యూ, 5 అనేది సి వాల్యూ. సో ఇక్కడ చెక్ చేయమంటుంది. సో ఈ 3 స్టేట్మెంట్ రన్ అయ్యాయి క్వశ్చన్. సో ఏ వాల్యూ ఎంత అండి ఇక్కడ 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. ఫాల్స్ కదా, 10 20 కన్నా పెద్దది కదా ఫాల్స్. లాజికల్. ఏ వాల్యూ ఎంత అండి 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ సి వాల్యూ 5. సో ట్రూ. సో అంటే లాజికల్ అండ్లో ఏం జరగాలి అంటే 2 ట్రూ ఉంటేనే దాన్ని కండిషన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా సరే దీన్ని అలౌ చేయదు. ఫాల్స్ ఎందుకని ఇక్కడ ఫాల్స్ ట్రూ కాబట్టి. సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుంది, 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 10 ట్రూ. 20 పెద్దది కదా 10 కన్నా. అండ్ సెకండ్ స్టేట్మెంట్ బి వాల్యూ 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, 25 కన్నా పెద్దది ట్రూ. ఇది ట్రూ, 2 ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఏమని, ద బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ బి ఈజ్ ఈక్వల్ టు 20. ఇది మనము ఒక 3 నంబర్స్లో నుంచి బిగ్గెస్ట్ నెంబర్ ఏదనేది ఐడెంటిఫై చేయడానికి లాజికల్ అండ్, దీన్ని లాజికల్ అండ్ అనే సింబల్ ఉపయోగిస్తామండి. ఈ లాజికల్ అండ్ తోటి మనం రాయబడిన ప్రొసీజర్. ఓకేనండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.